నా శవంపై కాషాయ జెండా కప్పాలి, సో నేను చచ్చిపోతే నా శవం మీద కాషాయ జెండా కప్పాలి అంటుండే. సో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండు, కారణం ఏంది? ఈ వ్యాఖ్యలు చేయడం గల కారణం ఏంది అంటే బండి సంజయ్ని ఈ మధ్యలో బర్తరఫ్ చేస్తారు, మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని చెప్పేసి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దాంతోపాటు బండి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఆల్రెడీ హైకమాండ్ డెడ్ లైన్ పెట్టిందని చెప్పి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సో నిన్న బీజేపీ ఆఫీస్కి వచ్చిండు. అదే నా చివరి కోరిక. కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నాపై విష ప్రచారం చేస్తున్నది. 10 ఏళ్ల గడిల పాలన బద్దలు కొట్టినందుకే నాపై ఆక్రోశం. తన కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి. నువ్వేంది అప్పగించింది? వారం రోజులు దాచిపెట్టి కోర్టు బెయిల్ నీకు ఇవ్వలేదు కాబట్టి, కోర్టు నీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి, నీ కొడుకుకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి నీకు తప్పని పరిస్థితిలో, ఎక్కడ దిక్కుదోచిన స్థితిలో నువ్వు పోలీసులకు అప్పచెప్పినావు. నువ్వు పోలీసులకు అప్పచెప్పకపోయినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఈడ్చుకపోయి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అది వాళ్ళ పని. ఆయన తప్పు చేసిండు, జైలుకు పోయిండు. సో వాస్తవానికి బండి సంజయ్ వల్ల బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. సో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రామచంద్రరావును ఢిల్లీ హైకమాండ్ పిలిపించుకున్నట్టు సమాచారం. అసలు బండి కేసులో ఏమైంది, ఎట్లా జరిగింది, ఏం కథ అని చెప్పి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే చర్చిస్తున్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. సో ఈయన మొత్తం మీద ఆయన మద్దతుదారులతో నిన్న బీజేపీ ఆఫీస్కి వచ్చిండు, అందరూ మద్దతు కూడగట్టుకున్నాడు. సో ఇక ఎంత కేటీఆర్ ఒక ప్రచారం చేస్తూ ఉండు, ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు, నా పదవి పోతుందని చెప్పి. సో నేను కొత్త పార్టీ పెట్టబోతున్నా అని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన క్లారిటీ ఇచ్చి నేను కొత్త పార్టీ పెట్టడం లేదు, అదేవిధంగా నా పదవి కూడా ఎక్కడికి పోదు అని చెప్పి ఆయన మీడియా ముందు మాట్లాడి వెళ్ళడం జరిగింది. సో పార్టీ మాత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునే కట్ట అయితే కనిపిస్తూ ఉంది. సో ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది వేచి చూడాల్సిన అవసరం అయితే